ఎప్పుడు కొత్తదనం అందించాలనే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ మరోసారి తన స్టైల్ మార్చాడు. నెక్స్ట్ రానున్న వీడి 12పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైటిల్ టీజర్ విడుదల కావడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి మచ్చ. సినిమా కంటెంట్కు తగ్గట్లే కింగ్డమ్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా కథలోని ఇంటెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అయితే ఉన్నట్లు తెలుస్తుంది. టీజర్ చూస్తే విజయ్ దేవరకొండ ఈసారి తన ఫ్యాన్స్కు హై వోల్టేజ్ యాక్షన్ డోస్తో సరికొత్త ఫ్లేవర్ అందించబోతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది మచ్చ. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో మొదలైన ఈ టీజర్లో అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, అలసిపోయిన ఆగిపోయినది రణం అంటూ ఒక ప్రాంతానికి సంబంధించిన ఊచకోత అంశాలను అయితే చూపించారు. చివరికి ఈ అలజడి ఎవరి కోసం అనే లైన్స్ హైలైట్ అయితే అవుతున్నాయి మచ్చ. అలాగే రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం అని దేవరకొండ క్యారెక్టర్ని అయితే పరిచయం చేశారు. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మెత్తిన నాయకుడి కోసం అంటూ కథలో ఏదో న్యూ పాయింట్ ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్కు పవర్ఫుల్గా సెట్ అయింది. అలాగే విజయ్ దేవరకొండ ఖైదీల మధ్య ఉన్న తీరు, గట్టిగా అరిచే విధానం చూస్తుంటే తెలియని భావోద్వేగాలతో ఆ క్యారెక్టర్ ఉండనున్నట్లు అర్థమవుతుంది మచ్చ. అలాగే చివరిలో ఏమైనా చేస్తా సార్, మొత్తం తగలబెట్టేస్తా అంటూ హీరో చెప్పిన మాటలు కూడా హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విజువల్ చూస్తుంటే అసలు జెర్సీ సినిమా తీసిన దర్శకుడనే ఈ సినిమా తీస్తుందనే డౌట్ రాకుండా ఉండదు. నిర్మాత నాగవంశీ చెప్పినట్లు గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అనేది నిజమయ్యేలా ఉంది. విజువల్ ప్రెజెంటేషన్స్ అద్భుతంగా ఉండడంతో పాటు ఇందులోని పవర్ఫుల్ డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా సీరియస్ టోన్ని పెంచేశాయి. తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇవ్వడం విశేషం. ముగ్గురు స్టార్ హీరోలు తమ గొంతుతో టీజర్కి స్పెషల్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ట్రీట్మెంట్ టీజర్ను మరో లెవెల్కి అయితే తీసుకెళ్లాయి. టీజర్ విడుదల అనంతరం సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత అయితే వచ్చింది మచ్చ. 2025 మే 30న కింగ్డమ్ థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది. విడుదల తేదీ ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు అయితే రెట్టింపు అయ్యాయి. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిత్రంగా కానుంది. ప్రేక్షకులు కూడా ఈ టీజర్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మచ్చ. అయితే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.